హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడిఎస్ గురు. ఈరోజు వీడియోలో పోస్టల్ జీడిఎస్ 2026 జనవరి షెడ్యూల్ 1 నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ నాదొక రిక్వెస్ట్ అండి. ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి జీడిఎస్ 2026 షెడ్యూల్ 1 జనవరి నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాము. ఫస్ట్ మెరిట్ లిస్ట్ యాజ్ పర్ మెన్షన్డ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా 28th ఫిబ్రవరి అని చెప్పి అన్నారు. బట్ మనకు అది టెంటేటివ్, అంటే ఇంచుమించుగా అటు ఇటు అవుతుంది అది. సో దాన్ని పట్టించుకోకూడదు. 28కి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. 28 లాస్ట్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ కాబట్టి సో ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది 20th ఫిబ్రవరి, అంటే ఇంకా 8 డేస్ మాత్రం ఉంది. 8 డేస్ అంటే నిన్నటికి మన ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అనేది కంప్లీట్ అయిపోయింది. సో 8 డేస్లో రిజల్ట్ అనేది కొంచెం కష్టమే, కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయిపోయినాయి. బట్ ఎందుకు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ కొత్తగా డిజైన్ చేసిన వెబ్సైట్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఒక 3-4 డేస్ వరకు సరిగా వర్క్ అవ్వలేదు. చాలామందికి పేమెంట్ దగ్గర ప్రాబ్లం అయింది. కొంతమందికి అసలు రిజిస్ట్రేషన్ ఐడి వచ్చి పాస్వర్డ్ రాలేదు. కంప్లైంట్ పెట్టినా కొంతమందికి ఎటువంటి హెల్ప్ కూడా లేకుండా పోయింది. సో అట్లా కొన్ని అయినాయి. తర్వాత ఓబీసీ యూఆర్ మేల్ కేటగిరీ వాళ్ళకు ఫీ పేమెంట్ అయింది. కొంతమందికి అయి కూడా వాళ్ళ స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. సో కొంతమందికి ఫీ పేమెంట్ అయింది, కొంతమందికి ఫీ పేమెంట్ అవ్వలేదు, తీసుకోలేదు. ఫస్ట్ అది సైట్ చాలా బిజీగా ఉంది, తీసుకోలేదు. సో ఇనిషియల్ స్టేజ్లో అట్లా ఇబ్బంది పడిన తర్వాత కొంచెం ఒక 4 to 5 డేస్ కొంచెం స్మూత్గా రన్ అయిన తర్వాతకి లాస్ట్ స్టేజ్లో కూడా సేమ్ అలాగే జరిగింది. సో మనకు ఎడిట్ విండోలో కూడా సేమ్ కొంతమంది అప్లికేషన్ కరెక్ట్ చేద్దామని ఓపెన్ చేశారు. మొత్తం అంతా కరెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కూడా అవ్వట్లేదు. సో ఇది ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు కూడా కొన్ని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అవ్వకుండానే ఆగిపోయాయి, పెండింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇంకా. సో దీనివల్ల చాలా వరకు అయితే అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోయాయి. ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇందులో అప్లికేషన్కి డ్యూరేషన్ అనేది చాలా తక్కువ, 15 డేస్ మాత్రమే ఇచ్చారు. సో దానివల్ల కూడా అప్లికేషన్స్ అనేటివి చాలామంది ఫిల్ చేయలేకపోయారు. సైట్ బిజీ రావడము, ఇట్లా సైట్ ఎక్కువ రష్ ఉండి అసలు సైట్ ఓపెన్ కాకపోవడము, ఇలాంటివి జరిగినాయి. సో ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 60% అలాగే 70% ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందా? ఎస్, ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈసారి ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయిపోవడం జరిగింది. సో అది 60-70% అనేది నార్త్ ఈస్ట్లో అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. అండ్ మన నార్త్ స్టేట్స్ అండ్ సౌత్ స్టేట్స్లో కూడా చాలా వరకు కట్ ఆఫ్ అనేది డ్రాప్ అవుతుంది. ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఏదైతే 97% కట్ ఆఫ్, 96% కట్ ఆఫ్, అలాగే 97 అండ్ అబోవ్ 98, 99 సో అట్లా ఉంటుంది 100 వరకు. సో అక్కడ దాకా ఉన్న కట్ ఆఫ్ ఏదైతే ఇప్పుడు 97, ప్రజెంట్ ఒక 97 ఉందనుకుందాం కట్ ఆఫ్. మనం లాస్ట్ కట్ ఆఫ్ ఇది. సో ఇది ఎక్కడి వరకు డ్రాప్ అవ్వచ్చు అని అంటే ఇది డెఫినెట్గా ఒక 93%, 92% వరకు కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఘోరంగా కట్ ఆఫ్ అనేది పడిపోతుంది. సో ఇది ఇట్లా ఒకసారి పడిపోదు, బట్ లిస్ట్ వైజ్గా ఇది లాస్ట్కి వచ్చేసరికి ఒక 90% కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా ఘోరంగా అయితే ఈసారి కట్ ఆఫ్ అనేది డౌన్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఈసారి అప్లికేషన్ ఎవరికైతే సబ్మిట్ అయిందో వాళ్ళకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి జాబ్ రావడానికి. సో మీరు సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఇన్కంప్లీట్గా ఉండి అడ్రస్లో కానీ ఆధార్లో కానీ, మెయిన్గా ఆధార్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం అన్ని స్టేట్స్లో ఒకేలా ఉండొచ్చు అంటే అన్ని స్టేట్స్లో అంటే ఈక్వల్గా ఉండదు. మీకు ఇందాక చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇట్లా మన అప్లికేషన్స్ అనేటివి పూర్తిగా చాలా వరకు అనేది అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయిపోయినాయి. సో దానివల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది. అండ్ ఇంకొక పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మన కేటగిరీ వైజ్ ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా ఏవైతే పోస్టులు ఉన్నాయో
అవి చాలా తక్కువ ఉన్నాయి. యూఆర్ కేటగిరీ పోస్టులు మాత్రమే ఒక 80-85% అనేది ఉండడం జరిగింది. ప్రతి డివిజన్‌లో, ప్రతి సర్కిల్‌లో ఇలాగే ఉండడం జరిగింది. మన మామూలు కేటగిరీకి అదే మన సివిల్ కేటగిరీకి ఏది కూడా ఎక్కువ పోస్టులు అనేవి లేవు. ఒక 20%, 15% మాత్రమే ఉన్నాయి ఎక్కడ చూసినా. అదైనా మన నార్త్‌లో కొంచెం కేటగిరీ వైస్‌గా ఎక్కువ ఉన్నాయి కానీ సౌత్‌లో అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది. ఒక 10% వరకే అది పరిమితం అయిపోయింది. సో కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం లాస్ట్ లిస్ట్ వరకు చెప్తున్నా 85% దాకా కూడా ఉండొచ్చు కొన్ని స్టేట్స్‌లో. కొన్ని స్టేట్స్‌లో 90 హెవీ కాంపిటీషన్ ఉన్న స్టేట్స్‌లో అయితే. సో ఫైనల్‌గా కట్ ఆఫ్ అనేది 85-90 లోపే మాత్రమే మనకు మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అది కూడా కేటగిరీ వైజ్‌గా. ఇప్పుడు ఈ అంతా ఓవరాల్‌గా చెప్తున్నా. ఒక కేటగిరీ వైజ్‌గా కాదు, ఒక సర్కిల్‌ని బట్టి కాదు, మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్‌గా బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ 85 కట్ ఆఫ్ అన్నది ఎక్కడైనా ఉండొచ్చు, ఏ కేటగిరీకైనా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఏజ్. ఏజ్ గురించి అందరూ అడుగుతున్నారు, అన్న ఏజ్ ఎంత ఉంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఏజ్ ఎంత ఉంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు, కామెంట్ కూడా పెడుతున్నారు. చూడండి బ్రదర్, ఇక్కడ మీకు ఏజ్ అనేది 20 ఏవో ఉన్నా కానీ మీకు ఛాన్సెస్ ఉంటాయి. 19 అండ్ బిలో ఉంటే చెప్పలేము, బట్ 20 ఏవో ఉంటే ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది. 20 అండ్ అబోవ్ ఉంటే మీకు డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏజ్ విషయంలో పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే ఫస్ట్ మార్క్స్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా. ఫస్ట్ కన్సిడర్ చేసేది మన మార్క్స్. ఏవైతే మనం 10th క్లాస్లో వచ్చిన CGPA ఉందో, మనకు కరోనా పాస్ వాళ్ళకైతే 95%, అదే ఈ తెలంగాణలో. అదే మన ఏపీలో అయితే 600/600 అంటే మనకు వచ్చేసి 100% అవుతుంది అది. సో 100% ఇట్లా ఫస్ట్ అనేది వాళ్ళు మార్క్స్ మాత్రమే చూస్తారు, మార్క్స్ అనేది చూస్తారు, కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీ మార్క్స్ అనేది ఈక్వల్ అయినప్పుడు తర్వాత నెక్స్ట్ అనేది ఏజ్ కూడా మ్యాచ్ అవుతుంది. తర్వాత కొన్ని ఉంటుంది, ఫీమేలా మేలా ఎస్టీనా కొన్ని కేటగిరీ వైజ్గా ఉంటుంది. సో దాని గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన మీకు ఎట్లా మనకు గ్రేడ్ చేస్తారని చెప్పి. సో ఏజ్ గురించి పెద్దగా పట్టించుకోకండి. 20 ఇయర్స్ ఉన్నా కానీ మీకు 20 ఇయర్స్ ఉన్నా సరిపోతుంది ఏజ్ అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఈ వీడియో తింటే మరొక కొత్త వీడియోలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే, నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్ అనిపిస్తే, జెన్యూన్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే మీ మొబైల్కి అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.